కర్కాటక రాశి వారి ఇంటిలో ఈ దేవుడు తిరుగుతున్నాడు. మరో 2 రోజుల్లో జరగబోయే నిజం వింటే మీరు 1,00,000% షాక్ అవుతారు. అసలు కర్కాటక రాశి వారి ఇంటిలో ఏ దేవుడు తిరుగుతున్నాడు, మరో 2 రోజుల్లో జరగబోయే నిజం వింటే మీరు ఎందుకు షాక్ అవుతారు? ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కర్కాటక రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. కర్కాటక రాశి ఇది రాశి చక్రంలోని 4వ రాశి. పునర్వసు నక్షత్రంలో 4వ పాదంలో జన్మించిన వారు, పుష్మి నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, ఆశ్లేష నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు కర్కాటక రాశి కిందకి వస్తారు. ఈ రోజు చెప్పబోయే విషయం చాలా ఆసక్తికరమైనది, అదే సమయంలో ఆశ్చర్యకరంగా కూడా అయితే ఉంటుంది అని అయితే చెప్పుకోవచ్చు. అయితే జ్యోతిష సంకేతాల ప్రకారం కర్కాటక రాశి వారి ఇంటిలో ప్రస్తుతం ఒక దివ్యశక్తి అయితే సంచరిస్తుంది అని సూచనలు కనిపిస్తున్నాయి. అయితే ఇది సాధారణమైన విషయం అయితే కాదు. మీ ఇంటిలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న కొన్ని చిన్న చిన్న సంఘటనలు ఈ దివ్య సంకేతాలను దర్శించడం కావచ్చు. అయితే మీరు గమనించారా, ఇంటిలో ఎప్పుడూ లేని విధంగా ప్రశాంతత కనిపించటం, దేవుని ఫోటోలు లేదా దీపం దగ్గర ప్రత్యేకమైన అనుభూతి కలగటం, ప్రత్యేకంగా మంచి వార్త వినిపించటం లేదా చాలా కాలంగా నిలిచిపోయిన పనులు ముందుకు కదలటం వంటి పరిణామాలు అయితే జరుగుతున్నాయా? అయితే ఇది మీ జీవితంలో ఒక శుభ మార్పుకి సంకేతం కూడా భావించవచ్చు అని అయితే చెప్పుకోవచ్చు. అయితే మరొక 2 రోజుల్లో మీ జీవితంలో ఒక ముఖ్యమైన సంఘటన చోటు చేసుకునే అవకాశం ఉంది. అది ఆర్థిక పరమైనది కావచ్చు, కుటుంబ పరమైనది కావచ్చు, లేదా ఉద్యోగం, వ్యాపారానికి లేదా విద్యార్థులకు సంబంధించినదే కావచ్చు. చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్న ఒక సమాచారం మీకు చేరే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. అయితే ప్రత్యేకంగా కర్కాటక రాశి వారిలో కొందరికి అనుకోని ధనలాభం కలిగే అవకాశాలు ఉన్నాయి. పాత బాకీలు తిరిగి రావచ్చు, నిలిచిపోయిన డబ్బు చేతికి అందవచ్చు, మీ శ్రమకు తగిన గుర్తింపు కూడా లభించవచ్చు, కుటుంబ సభ్యుల నుంచి మంచి సహకారం కూడా అందుతుందని అయితే చెప్పవచ్చు. అలాగే ఈ 2 రోజుల్లోనూ మీ ఇంటికి వచ్చే ఒక వ్యక్తి ద్వారా మీ జీవితంలో కీలకమైన మార్పులు అయితే ప్రారంభమయ్యే అవకాశం ఉందని అయితే చెప్పుకోవచ్చు. అయితే ఆ వ్యక్తి చెప్పే మాటలను జాగ్రత్తగా అయితే వినండి. ఎందుకు అంటే ఆ సూచనలు మీ భవిష్యత్తు ఊహించని విధంగా అయితే మార్చేసే అవకాశం కూడా ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు. అందుకనే ఇది కొత్త అవకాశాలకి ద్వారం తెరుచుకునే అవకాశం కూడా అయితే ఉంటుంది అని అయితే చెప్పుకోవచ్చు. ఆధ్యాత్మికంగా కూడా ఈ సమయంలో మీరు అనుకూలంగా అయితే ఉంటుంది అనే చెప్పుకోవాలి. ఉదయం లేదా సాయంత్రం సమయంలో దేవాలయ దర్శనం చేయటం, ఇంటిలో దీపారాధన చేయటం, మీ ఇష్టదైవాన్ని స్మరించటం ద్వారా మరింత సానుకూలమైన ఫలితాలు అయితే పొందవచ్చు. ముఖ్యంగా కుటుంబ పెద్దల ఆశీర్వాదం తీసుకోవటం మరీ మంచిది అనే చెప్పుకోవచ్చు. అయితే ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి, ఎవరైనా అతి త్వరగా నమ్మకం అయితే పెట్టుకోవద్దు. మీ వ్యక్తిగత విషయాలను అందరితోనూ పంచుకోవద్దు. మీ విజయాలను చూసి అసూయ పడేవారు కూడా ఉండవచ్చు. అందుకనే ప్రతి నిర్ణయాన్ని ఆలోచించి తీసుకోవటం అవసరం అని అయితే గుర్తుంచుకోండి. కర్కాటక రాశి వారికి రాబోయే ఈ 2 రోజులు ఎంత కీలకమైనవి, మీ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమయ్యే సూచనలు కూడా చాలా స్పష్టంగా అయితే కనిపిస్తున్నాయనే చెప్పుకోవచ్చు. దేవుని విశ్వాసంతో అయితే ముందుకు సాగితే మంచి ఫలితాలు పొందే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు. అయితే కర్కాటక రాశి వారికి ఈ సమయంలో మీ ఇంటి వాతావరణంలో జరిగే కొన్ని మార్పులకు నిరాశ చెందకండి. ఎందుకు అంటే విశ్వశక్తులు మీకు కొన్ని ప్రత్యేకమైన సంకేతాలను అందించే ప్రయత్నాలు అయితే చేస్తున్నాయి. గతంలో ఎన్నోసార్లు మీరు చేసిన కష్టానికి ఫలితం దొరకలేదని నిరాశ చెంది ఉన్నారు. కానీ ఇప్పుడు పరిస్థితులన్నీ కూడా పూర్తిగా మారబోతున్నాయని చెప్పాలి. మీ అదృష్ట చక్రం నెమ్మదిగా తిరుగుతుంది, కానీ విజయం మార్గంలోకే అడుగులు వేస్తుందని అయితే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా గత కొన్ని నెలలుగా మానసిక ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందులు లేదా కుటుంబ సమస్యల్లో బాధపడుతూ ఉన్న కర్కాటక రాశి వారికి ఊరట కలిగించే వార్త కూడా అయితే వినిపించవచ్చు. అయితే మీరు ఊహించని చోటు నుంచి సహాయం అందే అవకాశం కూడా కనిపిస్తుంది. మీకోసం ఒక మంచి అవకాశం సిద్ధంగా అయితే ఉంది. అయితే దానిని గుర్తించే తెలివి, దానిని ఉపయోగించే ధైర్యం మీలో ఉండాలి. ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే మీ ఇంటిలో పెద్దవారి ఆశీర్వాదం ఇప్పుడు చాలా శక్తివంతంగా అయితే పనిచేస్తుందనే చెప్పాలి. వారి మాటలను గౌరవించండి. వారు చెప్పే చిన్న సలహాను కూడా మీ జీవితాన్ని సరైన దారిలో అయితే నడిపిస్తుంది అనే చెప్పుకోవచ్చు. అయితే ఇంకొంతమంది కర్కాటక రాశి వారికి కుటుంబంలో శుభకార్యాల గురించి చర్చలు కూడా ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక వ్యక్తి నుండి సందేశం లేదా సమాచారం వచ్చే అవకాశం ఉంది. ఆ సమాచారం మీలో కొంత ఆశలను అయితే నింపుతుంది అనే చెప్పుకోవాలి. గతంలో నిలిచిపోయిన సంబంధాలు
మరలా మెరుగుపడే అవకాశం కూడా అయితే ఉన్నాయని అయితే చెప్పుకోవచ్చు. అందుకనే కోపం, అహంకారం వంటి భావనలను పక్కన పెట్టి శాంతితో వ్యవహరించడం చాలా మంచిది. ఈ 2 రోజుల్లోనూ మీరు చేసే కొన్ని కళలు కూడా ప్రత్యేకమైన అర్థాన్ని అయితే కలిగి ఉండవచ్చు అని అయితే చెప్పుకోవచ్చు. దేవాలయం, దీపం, పువ్వులు, నది లేదా వెలుగు కనిపించే కళలు చూస్తే వెంటనే వాటిని శుభ సంకేతాలుగా అయితే భావించవచ్చు. ఇవి మీ జీవితంలో త్వరలోనే ఆనందకరమైన మార్పులను అయితే చోటు చేసుకోబోతున్నాయని అయితే సూచనలుగా చెప్పుకోవచ్చు. గుర్తుంచుకోండి, కర్కాటక రాశి వారు అదృష్టం తలుపులు తట్టినప్పుడు భయం లేదా సాధ్యమైనంత వరకు కూడా భయపడకుండా తలుపులు తెరవగలిగితేనే ఈ సమయంలో మీ జీవితంలో ఒక కొత్త మలుపు అయితే తీసుకురావచ్చు అనే చెప్పుకోవచ్చు. మీ విశ్వం, మీ కష్టం, మీ సహనం ఇప్పుడు ఫలితాన్ని ఇచ్చే సమయం దగ్గర పడుతుందని అయితే చెప్పుకోవచ్చు. రాబోయే రోజుల్లో జరిగే సంఘటనలు మిమ్మల్ని ఆశ్చర్యానికి కూడా గురిచేసే అవకాశం ఉంటుంది. అందుకనే ప్రతి అవకాశాన్ని అయితే సద్వినియోగం చేసుకోండి. దేవుడిపై నమ్మకం ఉంచండి. సానుకూలంగా ముందుకు అయితే సాగండి. కర్కాటక రాశివారు, మీరు ఇప్పుడు వినబోయే విషయం చాలా ప్రత్యేకమైనది. ఎందుకు అంటే రాబోయే 2 రోజుల్లో మీ జీవితంలో కనిపించబోయే కొన్ని సంకేతాలు సాధారణమైనవి అయితే కావు. చాలా కాలంగా మీ మనస్సులో ఉన్న ఒక కోరిక గురించి మీరు ఎవరితోనూ చెప్పుకోకపోయినా ఆ కోరిక నెరవేరే దిశగా అయితే ప్రయత్నాలు అన్నీ మారడం ప్రారంభమవుతున్నాయని అయితే చెప్పుకోవచ్చు. మీరు ఎన్నిసార్లు ప్రయత్నించినా ఫలితం రాలేదు అని విఫలం చెంది ఉన్న పనులు కూడా ఇప్పుడు ఆశ్చర్యకరంగా చాలా సులభంగా అయితే పూర్తయ్యే అవకాశం ఉంది. ఇప్పటి వరకు మీ జీవితంలో అడ్డంకులుగా కనిపించిన కొంతమంది వ్యక్తులు కూడా సహకారం చేసే పరిస్థితి కూడా ఏర్పడవచ్చు. అందుకనే ఈ సమయంలో ఎవరి పట్ల అయినా సరే ప్రతికూల భావనలను పక్కన పెట్టండి. ప్రతి అవకాశాన్ని సానుకూలంగా అయితే చూడండి. విశ్వం మీకు అందించే చిన్న సంకేతాలను కూడా గమనించండి. ఎందుకు అంటే గొప్ప మార్పు చాలాసార్లు చిన్న సూచనలతోనే ప్రారంభమవుతుంది. అయితే ముఖ్యంగా ఇంటిలో దైవనామస్మరణ ఎక్కువగా వినిపించటం, అనుకోకుండా పూజా కార్యక్రమాల గురించి చర్చలు జరగటం లేదా ఆర్థిక విషయంలో కూడా ఆసక్తి పెరగటం వంటి విషయాలు అయితే మీ జీవితంలో దైవానుగ్రహం పెరుగుతుంది అని అయితే సూచించవచ్చు. ఇంకొంతమంది కర్కాటక రాశి వారికి కుటుంబ సభ్యుల మధ్య ఉన్న అపార్థాలన్నీ తొలగిపోవచ్చు. చాలా రోజులుగా మాట్లాడని వ్యక్తి మరలా మీతో స్నేహపూర్వకంగా మాట్లాడే అవకాశం ఉంటుంది. ఉద్యోగం లేదా వ్యాపారంలో ఉన్న కర్కాటక రాశి వారికి ఒక కొత్త మార్గం కూడా కనిపించవచ్చు. మీరు గతంలో వదిలేసిన ఒక అవకాశం మరలా మీ ముందుకు రావచ్చు. ఈసారి దానిని జాగ్రత్తగా పరిశీలించండి. ఎందుకు అంటే అది మీ భవిష్యత్తులో మీ స్థిరత్వానికి కారణం కూడా కావచ్చు. ఆర్థికంగా కూడా కొంత ఉపశమనం కలిగించే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే ఈసారి ఈ చిన్న హెచ్చరికను మాత్రం గుర్తుంచుకోండి. ఈ 2 రోజులు మీ ప్రణాళికలను అందరితోనూ పంచుకోవద్దు. మీ విజయాలను చూసి సంతోషించేవారు ఎంతమందో అసూయ పడేవారు కూడా అంతే మంది ఉంటారని అయితే చెప్పుకోవచ్చు. అందుకనే మీ లక్ష్యాన్ని నిశ్శబ్దంగా కొనసాగించండి. విజయం సాధించిన తర్వాత వాటి గురించి మాట్లాడండి. అప్పుడు మీ విజయం అయితే మీ సొంతం అవుతుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా కర్కాటక రాశి వారి ఇంటిలో ఏ దేవుడు తిరుగుతున్నాడు, మరో 2 రోజుల్లో ఏం జరగబోతుంది అనే విషయాలన్నీ తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కర్కాటక రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.